హాయ్ హలో తెలుగు ప్రజలందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, శుభోదయం. ఈ రోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలో మెయిన్ పేషన్ వార్తా విశేషాలు ఎట్లా చూద్దాం. దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలని, అదేవిధంగా ఒక వీడియోని మీ సోషల్ మీడియా గ్రూప్స్ లో షేర్ చేయవలసిందిగా, మమ్మల్ని ఆదరించవలసిందిగా కోరుతున్నాం. వార్తా వివరాల్లోకి వెళ్దాం. అహ్మదాబాద్ చేరుకున్న ఆ ప్రధాని ప్రమాద స్థలాన్ని పరిశీలించిన మోడీ, ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి నిన్న వెళ్లి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను గమనించడం జరిగింది, పర్యవేక్షించడం జరిగింది. ప్రమాద వివరాలపై అధికారుల ద్వారా ప్రధాని వెంట సీఎం భూపేంద్ర పటేల్, రామ్మోహన్ నాయుడు ఘటనపై విమానాశ్రయంలో అధికారులతో సమీక్ష నిర్వహించినట్టుగా మనం చూసుకోవచ్చు. చాలా ఘోరమైనటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు. శవాలు మొత్తం కాలిపోయి మన ఫ్రైడ్ చికెన్ లాగా, గ్రిల్ చికెన్ లో పెడతారు మంటలలా, ఆ విధంగా అవడం చాలా బాధాకరంగా మనం భావించుకోవచ్చు. ఈనాడు ఆ కుటుంబ సభ్యులు కూడా చాలా బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ గా చూసుకోవచ్చు. ఒకసారి చూసుకోవాలి, మొత్తం చెత్తకొండిలాగా అయిపోయింది అంతా సిచ్యువేషన్. వాళ్ళ బట్టలు, బ్యాగ్స్, ఫర్నిచర్, ఉన్నటువంటి ప్లేన్ మెటీరియల్స్, సో ఆ మెడికల్ కాలేజ్ లోకి తీసుకోవడం, ఒకసారి చూసుకోవాలి. శివాలని తీసుకొని పోతుంటే చూడలేనటువంటి పరిస్థితి. అహ్మదాబాద్ నుంచి లండన్ కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని ప్రధాని మోడీ పరిశీలించారు. ప్రమాద ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఆ ప్రమాద స్థలంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కూడా ఉన్నారు. అక్కడ వీరంతా కలియ తిరిగారు, ప్రమాద తీరును పరిశీలించారు. విమానం కుప్పకూలిన ఆనవాళ్లను మోడీ నిశ్చితంగా పరిశీలించారు. సో మరి నరేంద్ర మోడీ గారు అక్కడ పరిస్థితులను గమనించి అదేవిధంగా ఎయిర్పోర్ట్ సిబ్బంది వాళ్ళతో కూడా మాట్లాడినట్టుగా మనం చూసుకోవచ్చు. అసలు ఎందుకు జరిగింది, ఎట్లా జరిగింది, సో టోటల్ గా ఇంకా డీటెయిల్స్. ఒకరేమో బోర్డ్స్ ఇంజన్ లోకి వెళ్ళాయని కొంతమంది ఆ టేక్ ఆఫ్ ఉన్నటువంటి స్పీడ్ సరిపోలేదని, కొంతమంది ఏమో అదే విధంగా 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి అన్నట్టు కొంతమంది. సో ఈ విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అయిందని చెప్పేసి కొంతమంది. సో ఇంతకలకి అది బ్లాక్ బాక్స్ అనేది అట్లా కిట్ ఉంటుంది. సో దాంట్లో వాయిస్ ఉంటే ఏమైందని చెప్పేసి కూడా వచ్చేటటువంటి క్లారిటీ మనం చూసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఏదైతే చనిపోవడం జరిగిందో మృతుల కుటుంబాలకి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ వెల్లడి, సీటు విరిగి ఎగిరి పడడంతో బతికిపోయా, అంతా క్షణాల్లో జరిగిపోయింది, ఎలా బతికానో ఆశ్చర్యంగా ఉంది. మృత్యుంజయుడు రమేష్ విశ్వాస్ వెల్లడి. ఆసుపత్రిలో రమేష్ పరామర్శించిన ప్రధాని మోడీ అన్నట్టు సీటు ఎగిరిపోయి బయటపడి ఒక్కడు బతికిన ప్లేన్ మొత్తంలో. అంటే ఒకసారి ఆలోచించుకోవాలి, ఎంత అదృష్టవంతుడు. అంటే ఆయన యాక్సిడెంట్ క్రాష్ అయ్యేటప్పుడే సీట్ బెల్ట్ తీసేసింది. ఆ సీట్ మరి ఏ విధంగా ఎగిరిందో, ఎట్లా బయటపడ్డో కానీ ఆశ్చర్యానికి గురయ్యేటటువంటి పరిస్థితి. ఈనాడు నరేంద్ర మోడీ గారు కూడా తనని పరామర్శించడం జరిగింది. ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తల్లికి వందనం పథకం నిధులు విద్యార్థుల తల్లులు సంరక్షకుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ చెప్పిన విధంగా ఇచ్చిన మాట ప్రకారం ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు పడుతున్నాయి అని పేర్కొంది. 2 పిల్లలున్న ఒక లబ్ధిదారు ఖాతాలో 26,000 జమ అయినట్లు, మరో 4,000 ఆ పాఠశాల ఖాతాలో జమ అయినట్లు తెలుగుదేశం పార్టీ బ్యాంకు మెసేజ్ స్క్రీన్ షాట్ తో సహా వెల్లడించింది. ఈ పథకం గురువారం నుంచి అమలవుతుంది. నేడే 15,000 అకౌంట్ లోకి అన్నట్టు మనం చూసుకోవచ్చు. ఈనాడు ఖచ్చితంగా పిల్లలకు లబ్ధి చెందే విధంగా తల్లిదండ్రులకు సహాయకరంగా మరి ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం చాలా సంతోషంగా మనం భావించుకోవచ్చు. ఆ ఖాతాల్లో తల్లికి వందనం అన్నట్టు డబ్బులు పడుతున్నాయి అన్నట్టు మరి చంద్రబాబు నాయుడు గారు పిల్లల గురించి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం చాలా సంతోషకరంగా మనం చూడాలి. ఎందుకంటే ఈనాడు మంచి స్కోప్ ఉన్న లీడర్ గా, మంచి డైనమిక్ లీడర్ గా, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ప్రతి విద్యార్థులకు సహాయార్థకంగా ఉండాలి, నిరుపేద ప్రజలకు సహాయార్థకంగా ఉండాలన్నట్టు నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా మనం చూసుకోవచ్చు. సీఎం ను కలిసిన కొత్త మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలో కృతజ్ఞతలు. మాదిగ సామాజిక వర్గానికి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినందుకు సీఎం రేవంత్ తో కలిసిన పలువురు కృతజ్ఞతలు తెలిపారు. జూబ్లీ శ్రీనివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేలు మర్యాద పూర్వకంగా కలిశారు. ఇటీవల మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు చోటు దక్కింది. అలాగే శాఖలను కూడా కేటాయించారన్నట్టు చూసుకోవచ్చు. ఈనాడు జనాభా ప్రాతిపదికన ప్రతి ఒక్కరికి రాజకీయంలో అవకాశాలు కల్పించాలి. ఎమ్మెల్యే టికెట్లకు అయితేనేమి, అదేవిధంగా మంత్రుల శాఖలలో అయితేనేమి, ఎమ్మెల్సీ పదవుల్లో అయితేనేమి ఖచ్చితంగా ఈనాడు అన్ని సామాజిక వర్గాలు ఏ విధంగా ఉన్నాయి, సో జనాభా ప్రాతిపదికన ఓట్ల సంఖ్య ఏ విధంగా ఉంది, ప్రజలు ఏ విధంగా ఉన్నారు,
అని చెప్పేసి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలి, రాజకీయ పరంగా, ఉద్యోగాల పరంగా, రిజర్వేషన్ పరంగా. ఈనాడు ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఈనాడు నిరసన సేగ దాకింది కాబట్టి ఈనాడు ఈ విధంగా పదవులు రావడం మనం చూసుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అందరూ చైతన్యవంతం కావాలి, పోరాటాలు చేయాలి. పోరాటాలు చేయండి ఏది రాదు. ఇంతవరకు మనం చూస్తాం తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఎస్సీ సామాజిక వర్గానికి, ఎస్టీలకి, ఆ బీసీలకి మంత్రి పదవులు ఇవ్వాలంటే చాలా ఆలోచించేటటువంటి పరిస్థితి. ఈనాడు పోరాటాలు జరుగుతున్నాయి, బీసీ సంక్షేమ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎస్సీ సంక్షేమ మీటింగ్లు జరుగుతున్నాయి, ఎస్సీ సంఘాల మీటింగ్లు జరుగుతున్నాయి. వాళ్ళ సంక్షేమాల గురించి, వాళ్ళ జీవితాల గురించి, పిల్లల భవిష్యత్తుల గురించి ఈనాడు సభలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రిజల్ట్ వచ్చింది. కాబట్టి ప్రజలందరూ చైతన్యవంతంగా ఉండాలి. అందరూ కుల సంఘాల వారిగా ఏకతాటిపై కూడా నిర్ణయాలు తీసుకొని ఈనాడు ఈ యొక్క పిల్లల భవిష్యత్తుల గురించి ఆలోచించి ఆ సభలు ఏర్పాటు చేసుకొని ఈనాడు ఖచ్చితంగా రాజకీయాలలో కానీ, ఉద్యోగాలలో కానీ, రిజర్వేషన్లలో కానీ రావాలంటే, చోటు దక్కాలంటే ఖచ్చితంగా చైతన్యవంతం కావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో ఇక ఇది ప్రజలారా ఈరోజు మనం చూస్తా ఉన్నాం. ఈరోజు మన సంచలన వార్త తెలుగు దినపత్రికలోని మెయిన్ పేజ్ అండ్ వార్తా విశేషాలు. దయచేసి వ్యూవర్స్ అందరూ ఆ యొక్క వీడియోని లైక్ చేసి షేర్ చేయవలసిందిగా కోరుతాము. అందరికి సెలవు, నమస్తే.